Good morning, everyone. So today we are going to discuss PYQs of the question tags. So in the last two videos, we have discussed rules of the question tags in the part 1 and part 2. So totally 13 rules we discussed in that. So before watching this video, what I suggest is watch the two videos, part 1 and part 2. Then you will come to know all the rules of the question tags. ఆ 13 రూల్స్ మనకు తెలిసినట్టయితే కంప్లీట్గా క్వశ్చన్ ట్యాగ్స్ పైన మీకు అవగాహన వస్తుంది. సో ఎక్కడ ఎలాంటి అంటే క్వశ్చన్ ట్యాగ్ సంబంధించిన ఎలాంటి క్వశ్చన్ చూసినా కూడా మీరు ఈజీగా ఆన్సర్స్ని ఫైండ్ అవుట్ చేస్తారు. సో లెట్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్. ఐ ఆమ్ ఏ టీచర్, రైట్? ఈ క్వశ్చన్ ఎప్పుడు ఇవ్వడం జరిగింది అంటే 29/5/2024 అంటే షిఫ్ట్ 1లో ఇవ్వడం జరిగింది. సో సేమ్ డేట్ కనబడితే షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 అని అర్థం చేసుకోవాలి, రైట్? షిఫ్ట్ 1లో ఐఎమ్ ఏ టీచర్ అనే క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో మనం స్టేట్మెంట్ని చూడగానే ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే స్టేట్మెంట్ పాజిటివ్లో ఉందా ఆర్ నెగిటివ్లో ఉందా, రైట్? స్టేట్మెంట్ పాజిటివ్లో ఉందా ఆర్ నెగిటివ్లో ఉందా చూడాలి. ఒకవేళ స్టేట్మెంట్ పాజిటివ్లో ఉంటే ట్యాగ్ నెగిటివ్లో వస్తుంది, రైట్? అది గుర్తుంచుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటి, అందులో ఆక్సిలరీ వర్బ్ ఏముంది, రైట్? ఆక్సిలరీ వర్బ్ అనేది ఏముంది. సో ఒకవేళ పాజిటివ్ ఉంటే మనం దానికి ఆక్సిలరీ వర్బ్కి ఏం యాడ్ చేయాలి, నాట్ యాడ్ చేయాలి, రైట్? నాట్ తర్వాత ఏం రావాలి, మళ్ళీ మనకి ప్రనౌన్ రావాలి. ఏం రావాలి, ప్రనౌన్ రావాలి. చూద్దాం. సో ఐ ఆమ్ ఏ టీచర్. సో మనకి ఆక్సిలరీ ఏమి ఇచ్చాడు, యామ్ ఇచ్చాడు. ఏమిచ్చాడు, యామ్ ఇచ్చాడు, రైట్? ఇది పాజిటివ్లో అంటే నాట్ అనే వర్డ్ లేదు కాబట్టి ఏమొస్తుంది మనకి, యామ్ నాట్ వస్తుంది. ఏమొస్తుంది, నాట్. ప్రనౌన్ ఏం రావాలి, ఐ రావాలి. ఏం రావాలి, ఐ రావాలి. సో యామ్ అండ్ ఐ అనేది కరెక్ట్ ఆన్సర్ అని మనం అనుకుంటాం, బట్ అది రాంగ్ ఆన్సర్. ఎందుకంటే మీరు క్వశ్చన్ ట్యాగ్స్ రూల్స్ని చూసినట్టయితే రూల్ నెంబర్ 2 దగ్గర ఒక ఎక్సెప్షన్ ఉంటుంది. ఆ ఎక్సెప్షన్ ఏంటి అంటే ఐఎమ్ ఏ టీచర్ అంటే ఐఆమ్ అనే పాజిటివ్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు నెగిటివ్లో ఐఎమ్ అండ్ ఐ అనేది రాకూడదు. ఏం రావాలి, ఆర్ అండ్ ఐ రావాలి. ఏం రావాలి, ఆర్ అండ్ ఐ. సో అది మాత్రమే ఎక్సెప్షన్ ఉంది, అది చూడండి, రైట్? ఆర్ అండ్ ఐ అనేది కరెక్ట్ స్టేట్మెంట్, రైట్? సెకండ్ వన్, లెట్స్ సీ ద సెకండ్ వన్. ఓ ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ కార్. సో స్టేట్మెంట్ ఎలా ఉంది, ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటి, పాజిటివ్ ఆర్ నెగిటివ్. సో స్టేట్మెంట్ అనేది పాజిటివ్లో ఉంది ఎందుకంటే నాట్ అనే వర్డ్ లేదు, ఒకటి. సెకండ్ వన్ మనం ఏం చూడాలి, ఆక్సిలరీని చూడాలి. ఆక్సిలరీ ఏది ఉంది, ఈజ్. ఏముంది, ఈజ్ వచ్చింది, రైట్? మనం రూల్ నేమ్ ఏంటి, ఇక్కడ క్యాపిటల్ రాయకూడదు. ఫస్ట్ లెటర్ ఏంటి, క్యాపిటల్ రాయకూడదు, స్మాల్ తోటే రాయాలి. ఈజ్. నాట్ వచ్చిందా అంటే రాలేదు. సో నాట్ రానప్పుడు మనం ఏం చేయాలి, ఈజెంట్, నాట్ యాడ్ చేయాలి, నెగిటివ్. సో మనకి ఇట్ ఇచ్చాడు. ఏమిచ్చాడు, ఇట్ అనే ప్రనౌన్ ఇచ్చాడు. ఒకవేళ ఇట్ అనేది ఇవ్వకున్నా కూడా మనకి ఏమొచ్చింది, ఇక్కడ కార్ వచ్చింది కాబట్టి ఇట్స్ ఎ థింగ్. మనం అది కూడా డిస్కస్ చేస్తాం. థింగ్స్ వచ్చినప్పుడు మనం ఏం యూజ్ చేయాలి, ఇట్ వాడాలి. ఏది వాడాలి, ఇట్. ఇజెంట్ ఇట్ అనేది కరెక్ట్ అవుతుంది. చూద్దాం ఆప్షన్స్. ఈజ్ ఇట్, ఇజెంట్ ఇట్, ఇది కరెక్ట్ ఆన్సర్. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ ఎప్పుడు ఇవ్వడం జరిగింది అంటే షిఫ్ట్ 2లో 29/5/24 అంటే లాస్ట్ ఇయర్ క్వశ్చన్ ఇది. సో థర్డ్ క్వశ్చన్, ఐఎమ్ నాట్ ఎ ఫూల్ టు బిలీవ్ యువర్ లైఫ్స్. ఇక్కడ ఏమి ఇచ్చాడు, మళ్ళీ ఐఆమ్తో ఇచ్చాడు, బట్ ఇక్కడ ఏమైంది, నాట్ అనే నెగిటివ్ వర్డ్ ఉంది. నాట్ అనే నెగిటివ్ వర్డ్ ఉంది. ఇక్కడ నాట్ అనే నెగిటివ్ వర్డ్ లేదు. ఇక్కడ స్టేట్మెంట్ అనేది పాజిటివ్ ఉంది, స్టేట్మెంట్ అనేది నెగిటివ్లో ఉంది. సో నెగిటివ్లో ఉన్నప్పుడు ఏం రావాలి, ఫస్ట్ మనకి నెగిటివ్ స్టేట్మెంట్ అర్థమైపోయింది. ట్యాగ్ ఎలా రావాలి, ట్యాగ్ అనేది మనకి పాజిటివ్లో రావాలి, రైట్? సో మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఆక్సిలరీ వర్బ్ని చూడాలి. ఆక్సిలరీ ఏముంది, యామ్ ఉంది. ఆక్సిలరీ ఏముంది, యామ్, రైట్? నాట్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి మనం నాట్ రాయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ ఏంటి, ప్రనౌన్. సో ప్రనౌన్ ఏంటి, యామ్ ఐ. సో ఇక్కడ మనకి ఆర్ అండ్ ఐ వచ్చింది కదా, మరి ఇక్కడ యామ్ ఐ వస్తే అది కరెక్టా, రైటా? ఆర్ఐ రాయొచ్చా అంటే ఆర్ అండ్ ఐ రాయొచ్చా అంటే అది రాంగ్. ఆర్ఐ రాయకూడదు, యామ్ ఐ అనేది కరెక్ట్. ఇది మాత్రం మనం గుర్తుంచుకోవాలి. ఎక్సెప్షన్ అనేది ఓన్లీ ఇక్కడ నెగిటివ్ ట్యాగ్కి మాత్రమే అప్లికేబుల్. స్టేట్మెంట్ అనేది నెగిటివ్లో ఇచ్చి, రైట్, ట్యాగ్ అనేది పాజిటివ్లో వచ్చినప్పుడు యామ్ ఐ అనేది యాక్సెప్టబుల్. సో యామ్ ఐ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, రైటా? సో మనకి మెజారిటీ అబ్జర్వ్ చేయండి, 29/5/24 అండ్ 28/5/24 అందులోనే మనకి యామ్తో సంబంధించిన క్వశ్చన్లు 2 ఇచ్చాడు. అంటే ఎందుకు అంటే కన్ఫ్యూజన్ చేయడానికి. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఇట్ ఇచ్చాడు, ఇక్కడ కార్ ఇచ్చాడు. సో ఈ విధంగా ప్రొనౌన్స్ని మనకి ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు, రైట్? అందులోనే బట్ కొద్దిగా లాజికల్గా మనం ఆలోచించినట్టయితే 1 మార్క్ మనది అవుతుంది, రైట్? సో నౌ ఫోర్త్ క్వశ్చన్, నో వన్ కెన్ సాల్వ్ మై ప్రాబ్లం. ఏమిచ్చాడు, నో వన్ కెన్ సాల్వ్ మై ప్రాబ్లం.
సో మనకి ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, స్టేట్మెంట్ పాజిటివ్లో ఉందా నెగిటివ్లో ఉందా? రైట్, మనం ఏమనుకుంటాం ఇక్కడ నాట్ అనేది లేదు కాబట్టి ఇది స్టేట్మెంట్ పాజిటివ్ అనుకుంటాం, బట్ ఇట్స్ రాంగ్. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో మనకి ఏమొచ్చింది నో. నిన్న మనం క్వశ్చన్ ట్యాగ్ రూల్స్ చూసినట్టయితే అందులో మనకి రూల్ నెంబర్ 4th or 5th ఉంటుంది. ఏంటిది? నో కానీ, నథింగ్ కానీ, రైట్, నన్ కానీ, బేర్లీ, స్కేర్స్లీ ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ స్టేట్మెంట్ అనేది నెగిటివ్ అవుతుంది ఆటోమేటిక్గా. సో అలా కాకుండా మనం దాని మీనింగ్ చూద్దాం. నో వన్ కెన్ సాల్వ్ మై ప్రాబ్లం, ఎవరు మా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేరు అంటే స్టేట్మెంట్ ఏంటి? నో వన్ కెన్ సాల్వ్ మై ప్రాబ్లం అంటే ఎవరు మా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేరు అంటే స్టేట్మెంటే నెగిటివ్ ఉంది. సో ఇప్పుడు మనం క్వశ్చన్ ట్యాగ్ ఏం రావాలి? చేయగలరా అనే విధంగా రావాలి. స్టేట్మెంట్ ఏం రావాలి? ట్యాగ్ అనేది ఏ విధంగా రావాలి అంటే చేయగలరా అనే మీనింగ్ రావాలి. సో రావాలి అన్నప్పుడు ఏమవుతుంది? రైట్, కాంట్ దే అనొచ్చా? అని రాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నో వన్ అంటే ఏంటిది? ఇండెఫినెట్ ప్రొనౌన్. మళ్ళీ ఇది కూడా గుర్తుంచుకోవాల్సిన అంశం. ఇండెఫినెట్ ప్రొనౌన్ వచ్చినప్పుడు మనం ఏం వాడాలి అంటే ప్రొనౌన్ దేని వాడాలి? ఏం వాడాలి? దే ప్రొనౌన్ని వాడాలి. సో ఇది నో వన్ అనేది నెగిటివ్ కాబట్టి అక్కడ మనం పాజిటివ్ రాయాలి ఒకటి. సెకండ్ వన్ ఆక్సిలరీ ఏముంది ఇక్కడ? మోడల్ వర్బ్ కెన్ ఇచ్చాడు. మోడల్ వర్బ్ కెన్ ఇచ్చాడు, కెన్. రైట్, ఈ నో వన్ అనేది ఏంటి? ఇండెఫినెట్ ప్రొనౌన్. ఇండెఫినెట్ ప్రొనౌన్ అంటే ఏంటి? ఫస్ట్ మనకు తెలుసుకోవాలి. ఇండెఫినెట్ ప్రొనౌన్ అంటే ప్రొనౌన్ అనే వ్యక్తి ఎవరు మనకు క్లారిటీ లేనప్పుడు, రైట్, ఇక్కడ ఆ వ్యక్తి ఎవరు అనేది మనకు క్లారిటీ లేనప్పుడు మనం ఏం వాడాలి అంటే ప్రొనౌన్ దే వాడాలి. నో వన్ అంటే ఎవరు, ఎవరులో మనకి ఎలాంటి స్పెసిఫిక్గా క్యాండిడేట్ని కానీ పర్సన్ని కానీ మెన్షన్ చేయలేదు. మెన్షన్ చేయనప్పుడు ఏం చేయాలి? మనం దే అనే ప్రొనౌన్ని వాడాలి. సో ఇక్కడ ఇది నో వన్ వచ్చింది, నెగిటివ్ వచ్చింది కాబట్టి స్టేట్మెంట్ ఏమవుతుంది? సారీ, ట్యాగ్ ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. కెన్ దే, రైట్, ఇక్కడ కొద్దిగా స్పేస్ ఇవ్వండి. కెన్ దే, రైట్, కెన్ దే అనే ఆన్సర్ ఉందా? రైట్, కాంట్ హీ ఇచ్చాడు. చూడండి, నో వన్ అనగానే మనం ఏమనుకుంటాం? 1% కావచ్చు అనుకొని కాంట్ హీ అని రైట్ పెడతాం, అది రాంగ్ అవుతుంది. రైట్, కెన్ హీ మళ్ళీ ఇక్కడే కన్ఫ్యూజ్ చేయడానికి, రైట్, ఇది కూడా రాంగ్. కాంట్ దే, సో ఇక్కడ కూడా ఇది రాంగ్ వచ్చింది. రైట్, కాంట్ దే కాదు, ఇక్కడ యాక్చువల్గా కెన్ దే రావాలి. ఆప్షన్ ఏం రావాలి అంటే కెన్ దే అనే ఆప్షన్ రావాలి. సో కెన్ దే అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ నెగిటివ్ పాజిటివ్, నెగిటివ్ పాజిటివ్, సో ఆ విధంగా క్వశ్చన్ ట్యాగ్ రావాలి. బట్ ఇక్కడ మిస్ టైపింగ్ అయింది అందువల్ల. రైట్, కెన్ దే అనే ఆన్సర్ అనేది కరెక్ట్. ఈ క్వశ్చన్ ఎప్పుడు వచ్చింది అంటే 28/5/24. రైట్, ఇక్కడ కూడా రైట్ షిఫ్ట్ 2లో వచ్చిన క్వశ్చన్ అన్నట్టు అది ఆ రూల్. నెక్స్ట్ క్వశ్చన్, షీ విల్ నెవర్ టాలరేట్ సచ్ నాన్ సెన్స్. షీ విల్ నెవర్, నెవర్ మళ్ళీ చూడండి ఇక్కడ సెంటెన్స్ మనం చూడగానే ఏమనుకుంటాం? పాజిటివ్ అనుకుంటాం. బట్ ఇక్కడ నెవర్ అంటే ఏంటి దాని అర్థం? అది నెగిటివ్ సెంటెన్స్. రైట్, మనం ఇక్కడ నెవర్ని అనే దాని మీనింగ్ తెలియకుండా మనం ఏం చేస్తామంటే సెంటెన్స్ అనే స్టేట్మెంట్ అనేది పాజిటివ్గా ఉంది, సో ట్యాగ్ అనేది నెగిటివ్లో రావాలి అని చెప్పేసి మనం రాసేస్తాం. బట్ అది రాంగ్ అవుతుంది. ఫస్ట్ స్టేట్మెంట్ నెవర్, నో వన్ ఇలాంటివి వచ్చినాయి అంటే ఆటోమేటిక్గా స్టేట్మెంట్ అనేది నెగిటివ్ అయిపోతుంది, ఫస్ట్ థింగ్. సెకండ్ వన్ ఏంటి? ఆక్సిలరీ. ఆక్సిలరీ ఏముంది ఇక్కడ మనకి? విల్. ఏం రావాలి? విల్. సో నెవర్ వచ్చింది కాబట్టి స్టేట్మెంట్ ఏమవుతుంది? అది ఆల్రెడీ నెగిటివ్ అయిపోతుంది. సో నాట్ రాయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనకి ప్రొనౌన్ ఏముంది? షీ. సో ప్రొనౌన్ షీ ఉంది కాబట్టి సో ప్రొనౌన్ షీ రాసేయండి, విల్ షీ. సో ఈ ఆన్సర్ మనకు ఉందా ఇందులో? రైట్, కాన్ షీ రాంగ్, షెల్ షీ రాంగ్, వోంట్ షీ రాంగ్, విల్ షీ ఇది కరెక్ట్ ఆన్సర్. రైట్, విల్ షీ అనేది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ షెల్ అని ఇచ్చాడు. రైట్, అది రాంగ్, ఎందుకంటే షీకి షెల్ అనే ఆక్సిలరీ రాదు. రైట్, కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్. The sun likes going for a walk. The sun likes going for a walk. సో ఇక్కడ మనకి లైక్స్ అండ్ గోయింగ్ ఇవి రెండు మనం వర్బ్స్ అనుకుంటాం. రైట్, అది రాంగ్ అవుతుంది. సో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఆ విధంగా ఇచ్చాడు. సో మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే ద సన్ లైక్స్. లైక్స్ అంటే ఏంటి? ఇక్కడ ఇది మెయిన్ వర్బ్, V1 ప్లస్ ఎస్ ఇచ్చాడు. సో ఆ మెయిన్ వర్బ్ని మనం టార్గెట్ చేయాలి. సో V1 ప్లస్ ఎస్ అనేది ఎందులో వస్తుంది అంటే సింపుల్ ప్రెజెంట్లో వస్తుంది. V1 ప్లస్ ఎస్ అనేది సింపుల్ ప్రెజెంట్లో వస్తుంది. దట్ దేనికి? థర్డ్ పర్సన్ సింగులర్ నౌన్ ఆర్ ప్రొనౌన్ ఉన్నప్పుడు వస్తుంది. రైట్, సో ఆ విధంగా మనకి V1 ప్లస్ ఎస్ వచ్చింది కాబట్టి మనకి ఏంటి? ఇందులో రెండే ఆక్సిలరీస్ వాడాల్సి ఉంటుంది, డూ ఆర్ డస్. డూ ఆర్ డస్. సో థర్డ్ పర్సన్ SES IES వచ్చినప్పుడు ఏం వాడాలి? డస్ వాడాలి. ఏం వాడాలి? డస్. రైట్, సో లైక్స్ అండి ఇక్కడ మనకి నాట్ అనే వర్డ్ నెగిటివ్ వర్డ్ రాలేదు కాబట్టి ఏం చేయాలి? ఇక్కడ మనం నాట్ని యాడ్ చేయాలి. రైట్,
ద సన్ అనేది ఏమవుతుంది, ద సన్ని మనం ఏ విధంగా రిప్లేస్ చేస్తాము అంటే థర్డ్ పర్సన్ సింగులర్. డస్ వచ్చింది అంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా హీ అవుతుంది. ఏమవుతుంది, హీ. సో ఈ ఆన్సర్ మనకు ఉందా ఇందులో, డూ హీ రాంగ్, డోంట్ హీ రాంగ్, రైట్, డస్ హీ రాంగ్, డజంట్ హీ ఎస్, ఇట్స్ కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ సేమ్ 24 5th 24, ఇది షిఫ్ట్ 1 అయితే ఇది షిఫ్ట్ 2 ఆ రోజున ఇచ్చిన క్వశ్చన్ అన్నట్టు, రైట్. కమ్ టు ద 7th క్వశ్చన్, ఓపెన్ ద విండో, రైట్. క్వశ్చన్ ఏంటి, ఓపెన్ ద విండో. సో ఈ సెంటెన్స్ ఎలా ఉంది, ఫస్ట్ పాజిటివ్లో ఉంది, సెంటెన్స్ అనేది పాజిటివ్లో ఉంది. అట్ ద సేమ్ టైం ఏంటి ఈ సెంటెన్స్ అంటే ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం దీన్ని. ఏమంటాం, ఇంపరేటివ్ సెంటెన్స్. ఫస్ట్ మనం దాని మీనింగ్ అర్థం చేసుకోవాలి. ఓపెన్ ద విండో అంటే కిటికీ తెరువుము, రైట్. కిటికీ తెరువు, కిటికీ తెరువు అంటే యాక్షన్ కంప్లీట్ అయిందా అంటే కంప్లీట్ కావాలి. కిటికీ తెరువు అంటే ఇప్పుడే మనం చెప్తున్నాం, అంటే అతడు వెళ్ళి తీయాలి అంటే దాని అర్థమైంది అది భవిష్యత్తులో జరిగే పని అన్నట్టు, అంటే కాని ఇప్పటివరకు కంప్లీట్ కాని పని కాబట్టి మనం అతడు తీయడం అనే యాక్షన్ అనేది భవిష్యత్తులో జరుగుతుంది, రైట్. అప్పుడు మనం సింపుల్ ఫ్యూచర్లో దాన్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఓపెన్ ద విండో అంటే రైట్ భవిష్యత్తు క్వశ్చన్ ఏంటి, తీస్తావా, తీస్తావా అనేది ఏ విధంగా అవుతుంది, విల్, రైట్. విల్ అంటే మనం ఎవరితో మాట్లాడుతున్నాం, సెకండ్ పర్సన్ యూ. సో నేను మాట్లాడే వ్యక్తి ఎదుటి వ్యక్తి యూ అవుతాడు కాబట్టి ఫస్ట్ మనం అది గుర్తుపెట్టుకోవాలి. యూకి హెల్పింగ్ వర్బ్ ఆక్సిలరీ వర్బ్ ఏమొస్తుంది, విల్ వస్తుంది, రైట్. విల్ యూ, రైట్. ఆన్సర్ ఏం రావాలి, విల్ యూ ఓపెన్ ద విండో, విల్ యూ, రైట్. కాంట్ యూ రాంగ్ ఆన్సర్, డూ యూ రాంగ్ ఆన్సర్, విల్ యూ ఇట్స్ ఎ కరెక్ట్ ఆన్సర్, రైట్. ఇది మనకు 2023లో ఇచ్చిన క్వశ్చన్, రైట్. ఇంపరేటివ్ సెంటెన్స్ కన్ఫ్యూజ్ చేయడానికి. సో మళ్ళీ కొన్నిసార్లు మళ్ళీ ఇంకొకటి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే విల్ యూ అని కాకుండా రైట్ వోంట్ యూ అని ఇచ్చినా కూడా అది కరెక్ట్ ఆన్సరే అవుతుంది. సో మనం యాక్చువల్గా ఏం చేస్తాం, ఇక్కడ ఓపెన్ ద విండో అంటే ఇక్కడ నాట్ అనేది లేదు. మనం ఏ విధంగా కన్ఫ్యూజ్ చేస్తున్నారో కూడా చూడండి. ఓపెన్ ద విండో అనగానే ఇక్కడ మనకి ఈ సెంటెన్స్లో నాట్ అనేది లేదు కాబట్టి సో ట్యాగ్లో కూడా నాట్ రావాలి అని మనం గెస్ చేస్తాం, రైట్. ట్యాగ్లో కూడా నాట్ రావాలి అని గెస్ చేస్తాం. సో నాట్ రావాలి అని గెస్ చేసి మనం ఆప్షన్స్లో చూస్తూ ఉంటాం, రైట్. ఆప్షన్స్లో వోంట్ యూ ఎక్కడ ఉందా అని, రైట్. వోంట్ యూ అనేది మనకు కనబడదు, రైట్. సో అక్కడ విల్ యూ అయినా కరెక్ట్ ఆన్సరే, ఇది వోంట్ యూ అయినా కరెక్ట్ ఆన్సరే. ఒకవేళ ఇక్కడ వోంట్ యూ అని డైరెక్ట్ ఇస్తే మనం ఏం చేస్తాం, డైరెక్ట్ ఈ ఆన్సర్ పెట్టేస్తాం వోంట్ యూ అని. బట్ అక్కడ వోంట్ యూ అనేది ఇవ్వకుండా మిగతా ఆప్షన్స్ ఇచ్చాడు. సో అలాంటప్పుడు ఏమవుతుంది, మనం కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యి రైట్ కాంట్ యూకి పెట్టేస్తాం, ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి. సో ఈ స్టేట్మెంట్లో నెగిటివ్ లేదు, సో ఆన్సర్లో నెగిటివ్ స్టేట్మెంట్ రావాలి కాబట్టి రాంగ్ ఆన్సర్ పెట్టేస్తాం. అలా కన్ఫ్యూజ్ చేయడానికి మనల్ని ట్రై చేస్తూ ఉంటాం, రైట్. కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్. దే ఆట్ టు బి మోర్ సెన్సిబుల్, వారు చాలా సెన్సిబుల్గా ఉండాలి, రైట్. ఆట్ అనేది ఎప్పుడు వస్తుంది, తప్పనిసరి అనే కండిషన్ అంటే ఖచ్చితంగా చెప్పడానికి మనం ఆట్ అనేది వాడుతాం, రైట్. ఫస్ట్ మన స్టేట్మెంట్ చూద్దాం, ఇది పాజిటివ్లో ఉందా నెగిటివ్లో ఉందా. స్టేట్మెంట్ అనేది టోటల్గా పాజిటివ్లో ఉంది, రైట్. ఇక్కడ నాట్ అనే వర్డ్ రాలేదు, రైట్. ఫస్ట్ థింగ్. సెకండ్ వన్ మనం ఏం చేస్తాం, ఇక్కడ ఆక్సిలరీ కోసం చూస్తూ ఉంటాం, రైట్. ఆక్సిలరీ ఏమైనా ఉందా ఇందులో అంటే ఆక్సిలరీ అనేది ఇక్కడ మనకు కనిపించదు, రైట్. సో అలాంటప్పుడు మనకి ఏంటి ఇక్కడ ఇది ఏదైతే మోడల్ వర్బ్స్ ఉన్నావో, రైట్. సో దాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. ఆట్ వచ్చింది, రైట్. ఆట్కి ఆట్ మాత్రమే రాయాలి, రైట్. ఇక్కడ చేద్దాం ఆట్. సో ఇది పాజిటివ్లో ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, ఎన్, నాట్, ఆటెంట్, రైట్. దే ప్రనౌన్ కాబట్టి దే, ఆటెంట్, దే, ఇది ఆన్సర్. సో ఈ ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. మీరు దీని యొక్క ఆన్సర్ని అంటే క్వశ్చన్ ట్యాగ్స్లో 13 రూల్స్లో థర్డ్ రూల్ అనుకుంటా ఐ థింక్. సో ఆల్ ద కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ ఇవ్వడం జరిగింది. ఆ కాంట్రాక్టెడ్ ఫార్మ్స్లో ఆట్కి ఆటెంట్ అని కూడా వచ్చింది, డేరెంట్, నీడ్ నాట్, రైట్, నీడెంట్, అలాంటి కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ కూడా అందులో ఇవ్వడం జరిగింది. సో దాన్ని కూడా ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేస్తే ఇలాంటి ఆన్సర్స్, ఇలాంటి కొత్త క్వశ్చన్స్ కూడా మీరు ఆన్సర్స్ అనేది చేయగలుగుతారు. ఆట్ అనే కాకుండా డేర్ కానీ, నీడ్ కానీ, రైట్, మస్ట్ కానీ ఇలాంటి ఆక్సిలరీస్ని కూడా అంటే మోడల్స్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటప్పుడు మనం ఈజీగా గెస్ చేసి రాయగలుగుతాం, రైట్. కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, 9th వన్. రామ్ అండ్ హిజ్ వైఫ్ పుట్ ఎ లాట్ ఆఫ్ మనీ ఇన్ ద డొనేషన్ బాక్స్ లాస్ట్ ఇయర్, రైట్. ఇక్కడ రామ్ మరియు అండ్ హిజ్ వైఫ్. మనం ఈ సెంటెన్స్ ఎలా ఉంది అంటే పాజిటివ్లో ఉంది. సెంటెన్స్ అనేది పాజిటివ్ స్టేట్మెంట్, బట్ ఇక్కడ మనకి ఫస్ట్ ఏం కావాలి, ఆక్సిలరీ కావాలి.
ఆక్సిలరీ ఎక్కడైనా ఉందా అంటే ఆక్సిలరీ వర్బ్ అనేది లేదు. అంటే ఇక్కడ మెయిన్ వర్బ్ ఇవ్వడం జరిగింది. ఏ వర్బ్ ఇవ్వడం జరిగింది? పుట్ ఇచ్చాడు. సో పుట్ అనేది ఇవ్వడం వల్ల ఏమవుతుంది మనకి? పుట్ అనేది రైట్ అన్ని ఫామ్స్లో V1 అయినా V2 అయినా V3 అయినా రైట్ పుట్ మాత్రమే అవుతుంది. ఓన్లీ V4లో మాత్రమే పుట్టింగ్ అవుతుంది. సో ఇక్కడ 3 ఫామ్స్లో పుట్ అని చేసేసరికి మనం ఏమవుతాం? సో కన్ఫ్యూజ్ అవుతాం. అంటే సెంటెన్స్ ఏ టెన్స్లో ఉందో మనం తెలుసుకోవాలి అంటే టోటల్ సెంటెన్స్ ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. మళ్ళీ రామ్ అండ్ హిజ్ వైఫ్ పుట్ ఏ లాట్ ఆఫ్ మనీ ఇన్ ద డొనేషన్ బాక్స్ లాస్ట్ ఇయర్. ఇది అడ్వర్బ్ ఆఫ్ టైం ఇక్కడ ఇచ్చాడు, లాస్ట్ ఇయర్ అని ఇచ్చాడు. సో లాస్ట్ ఇయర్ అంటే అది గతంలో జరిగిన సంఘటన. సో మనం రూల్స్ టెన్సెస్ రూల్స్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే టెన్సెస్ రూల్స్ ఏమి ఇచ్చాడు? ఒకవేళ లాస్ట్ ఇయర్ రైట్ ఎస్టర్డే, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, లాస్ట్ వీక్ ఇలాంటి అడ్వర్బ్ ఆఫ్ టైం వచ్చింది అంటే దాన్ని మనం ఎందులో వాడాలి? సింపుల్ పాస్ట్లో రాయాలి. ఎందులో రాయాలి? సింపుల్ పాస్ట్లో రాయాలి. సో సింపుల్ పాస్ట్లో మనకి ఆక్సిలరీ ఏమొస్తుంది అంటే డిడ్ వస్తుంది. ఏమొస్తుంది? డిడ్ వస్తుంది. అన్నింటికి డిడ్ మాత్రమే వస్తుంది. రైట్. సో మనం ఇక్కడ తీసుకోవాల్సిన అంశం ఏంటి అంటే డిడ్. రైట్, డిడ్ తీసుకోవాలి. సో ఇక్కడ నాట్ వచ్చింది అయితే స్టేట్మెంట్లో అంటే రాలేదు. సో ట్యాగ్లో నాట్ రావాలి. రైట్. అంటే రామ్ అండ్ హిజ్ వైఫ్ ఇద్దరు ఇచ్చాడు. ఇక్కడ రామ్ అంటే హీ అనాలా మరి షీ అనాలా? అలా అనకూడదు. ఇద్దరిని కలిపి ఏమనాలి? దే అనాలి. ఏమనాలి? ఇద్దరిని కలిపి దే. డిడిన్ దే ఫస్ట్ ఆప్షన్ డూ దే ఇచ్చాడు, రాంగ్. డోంట్ దే రాంగ్. డిడిన్ దే ఇట్స్ కరెక్ట్ ఆన్సర్. అంటే ఇద్దరిని కలిపి దేగా రాయాలి, అప్పుడు అది ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. రైట్. ఈ క్వశ్చన్ ఎప్పుడు ఇవ్వడం జరిగింది అంటే 2014లో 16/3/2014. అండ్ 10th క్వశ్చన్ ఐఎమ్ వెరీ లక్కీ. మళ్ళీ ఐఎమ్తో కలిపిన క్వశ్చన్ ఇచ్చాడు చూడండి. ఐఆమ్ వెరీ లక్కీ. సో ఐఎమ్ అనేది ఆక్సిలరీ. ఇక్కడ మనకి సెంటెన్స్ అనేది వాటి స్టేట్మెంట్ అనేది పాజిటివ్లో ఉంది కాబట్టి స్టేట్మెంట్ ఏమొస్తుంది? ఇక్కడ నాట్ రావాలి. రైట్. ఎగ్జాంపుల్ మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఐఎమ్ నాట్ ఇచ్చాను. ఇక్కడ ఐ ప్రొనౌన్ ఏమి ఇచ్చాడు? ఐఎమ్ నాట్ ఐ. రైట్. ఇది కరెక్ట్ ఆన్సరా అంటే యాజ్ పర్ ద ఆప్షన్ ఇక్కడ మనం టక్కన పెట్టేస్తాం. ఇది మళ్ళీ రాంగ్ ఆన్సరే. రైట్. ఫస్ట్ క్వశ్చన్ మళ్ళీ 2011లో ఇవ్వడం జరిగింది చూడండి. రైట్. 2011లో ఇచ్చిన క్వశ్చన్ మళ్ళీ 2024లో ఇవ్వడం జరిగింది. సో మనకున్న ఎక్సెప్షన్ ఏంటి? ఐఆమ్తో పాజిటివ్ స్టేట్మెంట్ వస్తే నెగిటివ్ అంటే క్వశ్చన్ ట్యాగ్లో ఏం రావాలి? ఆర్ఎంట్ ఐ రావాలి. ఏం రావాలి? ఆర్ఎంట్ ఐ రావాలి. So this is all about PYQs, previous year questions from 2024 to 2011 which I have taken in this session. So in upcoming videos definitely I'll try to give some more practice bits related to question tags, and also I'm going to upload article topic, right, and article PYQs also within one day, right. Be in touch all of you, and thank you all.